హైదరాబాద్ దేశంలోని అన్ని నగరాలలో హైదరాబాద్కి ఉన్న ప్రత్యేకత డిఫరెంట్. అన్ని రంగాలతో పాటు అన్ని రకాల ప్రజలతో సమ్మిళితమై కీలక నగరంగా పేరు పొందింది హైదరాబాద్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్న అన్ని నగరాలతో పోల్చితే హైదరాబాద్ పాత్ర ఏంటి, ముఖ్యంగా పాక్ భారత్ ఉద్రిక్తతల సమయంలో ఎలాంటి పాత్ర పోషించనుంది, ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తుంది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్పు నుంచి అప్రమత్తం చేయడమే ముఖ్య ఉద్దేశంగా బుధవారం నగరంలో ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అయితే తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పై పడింది. నిజాం కాలం నుంచే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిలిచిన మహానగరం నాటి నుంచి నేటి వరకు త్రివిధ దళాల స్థావరంగా కొనసాగుతూనే ఉంది. క్లిష్ట సమయంలో సైనికులకు ఆయుధాలను అందించే ఆయుధ భాండాగారంగా ఉంటూనే రక్షణ వ్యవస్థకు సురక్షితమైన వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తోంది. రక్షణ శాఖకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అందించే కేంద్రంగా, సైబర్ దాడులను ఎదుర్కొనే సైబర్ టెక్నాలజీ కలిగిన ప్రాంతంగా, ఏరోస్పేస్ హబ్ గా నిలవడంతోనే హైదరాబాద్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అమ్ముల పొదిలో రక్షణ వ్యవస్థ కేంద్రీకృతమైనట్లుగా ఉండే హైదరాబాద్ ను విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా అభివర్ణిస్తారు. దీనికి నగరం చుట్టూరా ఉన్న మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, సైంటిఫిక్ తదితర సంస్థలే కారణం. దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ముఖ్య భూమికను పోషిస్తోంది. ఐటీ కేంద్రంగా, ఏరోస్పేస్ హబ్ గా పేరుగాంచిన మహానగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ పరిశ్రమలున్నాయి. ఇందులో అంతరిక్ష పరిశోధనలకు ఇస్రోకు ఉపయోగపడే డేటా సెంటర్తో పాటు శాటిలైట్ తయారీలో అవసరమైన చిన్న చిన్న బోల్టులు, ఇంజిన్లు, టర్బైన్లు లాంటి అనేక పరికరాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. హకీంపేటలో కేంద్రీకృతమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోని టాటా ఏరోస్పేస్ సెంటర్, క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించే DRDO తదితర పదుల సంస్థలతో రక్షణ పరిశోధనలకు నగరం కేంద్రంగా ఉంది. యుద్ధ సమయంలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్, ఉత్పాదక వ్యవస్థలతో పాటు రక్షణ రంగానికి అవసరమైన DRDO, DRDL, రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, అణు ఉత్పత్తుల్లో కీలకమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇలా 37కు పైగా రక్షణ, వాయు రక్షణ పరిశోధన, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలన్నీ నగర వ్యాప్తంగా కొలువై ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే శత్రుమూకల నుంచి రక్షణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రాంతం వ్యూహాత్మక స్థావరంగా సహజ సిద్ధంగా గుర్తింపు పొందింది. అందుకే మొదటి నుంచి హైదరాబాద్ లో అనేక రక్షణ రంగ సంస్థలను నెలకొల్పారు. ఎయిర్ బేస్ సెంటర్ గా పిలిచే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ దేశంలోని ప్రధాన ఎయిర్ బేస్ సెంటర్ల కంటే పెద్దది. బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఎయిర్ బేస్ సెంటర్ల కంటే విస్తీర్ణంలో వ్యూహాత్మక వాయుదాడులను సమర్థవంతంగా నిర్వహించడంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఫైటర్ జెట్లతో పాటు హెలికాప్టర్ పైలట్లను ఇది అందిస్తుంది. దక్షిణాది నుంచి శత్రు దేశాలపై విరుచుకుపడేలా ఎయిర్ ఫోర్స్ సెంటర్ గా హకీంపేట నిలుస్తోంది. ఇక బోయింగ్ విమానాల ఉత్పత్తులు, టాటా, లాక్హీడ్ మార్టిన్ వంటి అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు ఆకాశ మార్గంలో గుట్టుగా దూసుకుపోతూ శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసే రాఫెల్ ఫైటర్ జెట్లను అందించే రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్, అధునాతన డ్రోన్లను ఉత్పత్తి చేసే స్టార్టప్లు పదుల సంఖ్యలో హైదరాబాద్ కేంద్రంగా నిర్విరామంగా సేవలు అందిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ నగరం ముష్కర మూకల సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కొనే కేంద్రంగా పేరుగాంచింది. సిటీ కేంద్రంగా వందల ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా సైబర్ సెక్యూరిటీలోనూ హైదరాబాద్ ప్రధాన బాధ్యత వహిస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, TCS వంటి ఎన్నో కంపెనీలు డిఫెన్స్ అనుబంధ రంగాలకు సైబర్ సెక్యూరిటీ సేవలను అందిస్తుండగా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రాంతీయ కేంద్రంగా రక్షణ పరిశోధనా కేంద్రాలైన DRDO, DRDL, RCI, ECAL తో కలిసి కూడా కమాండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఇక్కడే రూపకల్పన చేశారు. భారత సైన్యానికి ఆపత్కాలంలో కీలకమైన సమాచారాన్ని చేరవేసేలా హైదరాబాద్ నిలుస్తోంది. హైదరాబాద్ దేశంలోని అన్ని నగరాలలో హైదరాబాద్కి ఉన్న ప్రత్యేకత డిఫరెంట్. అన్ని రంగాలతో పాటు అన్ని రకాల ప్రజలతో సమ్మిళితమై కీలక నగరంగా పేరు పొందింది హైదరాబాద్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్న అన్ని నగరాలతో పోల్చితే హైదరాబాద్ పాత్ర ఏంటి, ముఖ్యంగా పాక్ భారత్ ఉద్రిక్తతల సమయంలో ఎలాంటి పాత్ర పోషించనుంది, ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పహల్గామ్ ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తుంది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్పు నుంచి అప్రమత్తం చేయడమే ముఖ్య ఉద్దేశంగా బుధవారం నగరంలో ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అయితే తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పై పడింది. నిజాం కాలం నుంచే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిలిచిన మహానగరం నాటి నుంచి నేటి వరకు త్రివిధ దళాల స్థావరంగా కొనసాగుతూనే ఉంది. క్లిష్ట సమయంలో సైనికులకు ఆయుధాలను అందించే ఆయుధ భాండాగారంగా ఉంటూనే రక్షణ వ్యవస్థకు సురక్షితమైన వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తోంది. రక్షణ శాఖకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అందించే కేంద్రంగా, సైబర్ దాడులను ఎదుర్కొనే సైబర్ టెక్నాలజీ కలిగిన ప్రాంతంగా, ఏరోస్పేస్ హబ్ గా నిలవడంతోనే హైదరాబాద్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అమ్ముల పొదిలో రక్షణ వ్యవస్థ కేంద్రీకృతమైనట్లుగా ఉండే హైదరాబాద్ ను విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా అభివర్ణిస్తారు. దీనికి నగరం చుట్టూరా ఉన్న మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, సైంటిఫిక్ తదితర సంస్థలే కారణం. దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ముఖ్య భూమికను పోషిస్తోంది. ఐటీ కేంద్రంగా, ఏరోస్పేస్ హబ్ గా పేరుగాంచిన మహానగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలున్నాయి. ఇందులో అంతరిక్ష పరిశోధనలకు ఇస్రోకు ఉపయోగపడే డేటా సెంటర్ తో పాటు శాటిలైట్ తయారీలో అవసరమైన చిన్న చిన్న బోల్టులు, ఇంజిన్లు, టర్బైన్లు లాంటి అనేక పరికరాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. హకీంపేటలో కేంద్రీకృతమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోని టాటా ఏరోస్పేస్ సెంటర్, క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించే డిఆర్డిఓ తదితర పదుల సంస్థలతో రక్షణ పరిశోధనలకు నగరం కేంద్రంగా ఉంది. యుద్ధ సమయంలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్, ఉత్పాదక వ్యవస్థలతో పాటు రక్షణ రంగానికి అవసరమైన డిఆర్డిఓ, డిఆర్డిఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, అణు ఉత్పత్తుల్లో కీలకమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇలా 37కు పైగా రక్షణ, వాయు రక్షణ పరిశోధన, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలన్నీ నగర వ్యాప్తంగా కొలువై ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే శత్రుమూకల నుంచి రక్షణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రాంతం వ్యూహాత్మక స్థావరంగా సహజ సిద్ధంగా గుర్తింపు పొందింది. అందుకే మొదటి నుంచి హైదరాబాద్ లో అనేక రక్షణ రంగ సంస్థలను నెలకొల్పారు. ఎయిర్ బేస్ సెంటర్ గా పిలిచే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ దేశంలోని ప్రధాన ఎయిర్ బేస్ సెంటర్ల కంటే పెద్దది. బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఎయిర్ బేస్ సెంటర్ల కంటే విస్తీర్ణంలో వ్యూహాత్మక వాయుదాడులను సమర్థవంతంగా నిర్వహించడంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఫైటర్ జెట్లతో పాటు హెలికాప్టర్ పైలట్లను ఇది అందిస్తుంది. దక్షిణాది నుంచి శత్రు దేశాలపై విరుచుకుపడేలా ఎయిర్ ఫోర్స్ సెంటర్ గా హకీంపేట నిలుస్తోంది. ఇక బోయింగ్ విమానాల ఉత్పత్తులు, టాటా, లాక్హీడ్ మార్టిన్ వంటి అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు ఆకాశ మార్గంలో గుట్టుగా దూసుకుపోతూ శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసే రాఫెల్ ఫైటర్ జెట్లను అందించే రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్, అధునాతన డ్రోన్లను ఉత్పత్తి చేసే స్టార్టప్లు పదుల సంఖ్యలో హైదరాబాద్ కేంద్రంగా నిర్విరామంగా సేవలు అందిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ నగరం ముష్కర మూకల సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కొనే కేంద్రంగా పేరుగాంచింది. సిటీ కేంద్రంగా వందల ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా సైబర్ సెక్యూరిటీలోనూ హైదరాబాద్ ప్రధాన బాధ్యత వహిస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్ వంటి ఎన్నో కంపెనీలు డిఫెన్స్ అనుబంధ రంగాలకు సైబర్ సెక్యూరిటీ సేవలను అందిస్తుండగా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రాంతీయ కేంద్రంగా రక్షణ పరిశోధనా కేంద్రాలైన డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఆర్సీఐ, ఈసీఐలతో కలిసి కూడా కమాండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఇక్కడే రూపకల్పన చేశారు. భారత సైన్యానికి ఆపత్కాలంలో కీలకమైన సమాచారాన్ని చేరవేసేలా హైదరాబాద్ నిలుస్తోంది.